मोहन चूड़ ఎలా ఉంది పెళ్లి కూడా వస్తాడు మాట్లాడదు అమ్మ సరుకులు ఇయ్యే పెళ్లి కూడా వస్తున్నాడు నేను మాట్లాడతాను అప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు మళ్ళీ నోరెత్తావు అనుకో మరి నీ ఇష్టం చెప్తున్నా ఏయ్ బాగా నువ్వు సైలెంట్ గా ఉండు నమస్కారం అండి నమస్కారం అండి ఎవరండి మీరు అది మగపురలాగా ఉంది నా ఒంట్లో పడి మగపురు నీ ఒంట్లో పడితే అది మగపురిగే నమస్కారం నమస్కారం అండి ఎవరండి మాదండి చాలా దూరం అండి చాలా దూరం అంటే దుబాయ్ నుండి వచ్చానండి దుబాయా ఏమండి చెప్పండి మీరు దుబాయ్ నుంచి వచ్చారా ఏం పని మీద వచ్చారు మీరు మాట్లాడేది నీకు అవసరమే అందుకే ముదిరిపోయి బెండకాయలు వెళ్ళేవారు అది అమ్మా నేను ముదిరిపోయి బెండకాయ లేకున్నానా అమ్మ బెండకాయ ముదిరిపోయింది నీకు ఎలా తెలుస్తుంది ఓ సిగిరి సెక్కలా బెండకాయ ముదిరిపోతే సిగిరి సెక్కలా నేను ముదిరిపన్ను నా సిక్కిరయ్యా ఏమండి చెప్పండి మీరు దుబాయ్ నుంచి ఏం పని మీద వచ్చారు పెళ్లి చేసుకుందామని వచ్చానండి ఓ పెళ్లి చేసుకుంటారా పెళ్లి ఎవరికండి మీ అబ్బాయికా అదే నేను అంత మాట అన్నారు మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నాకేనండి అబ్బా మీకు పెళ్ళా పెళ్ళండి బ్యాచులర్ పెళ్ళి వచ్చిన పిల్లడు అంట అంటే ఇంగ్లీష్ లో చెప్పండి మనకి ఇంగ్లీష్ రావాలి కదా తెలుగులో మనం మాట్లాడుకుంటాం ఏమండి చెప్పండి పెళ్లి చేసుకుని వచ్చారా పని చేస్తారా మా ఊర్లోకి అమ్మాయి ఉందండి అవును ఎక్కడ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఎందలే ఎందలా నువ్వు నోరు వెళ్ళండి ఓకేనండి మీరేంటి మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? అవునండి మీరు ఏమన్నారండి? ఏమన్నాను? ఇలా స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ చూస్తే అమ్మాయి ఉందని చెప్పాను. చెప్పాను. అక్కడికి వెళ్ళి చూశాను, అక్కడ అమ్మాయి ఎవరు కనిపించలేదు. ఏమని? ఏంటండి ఏంటది ఇవా అంటే నీ కన్నా కొంచెం పెద్దదన్నా పెద్ద కొనుక్కున్నా నువ్వు చిన్నదానవా నీ చిన్న పెట్టాను ఏమండి చెప్పండి. అంటే అమ్మాయి సెట్ అవ్వలేదా? అమ్మాయి సెట్ అవ్వలేదండి. ఓ పని చేస్తారా, మా ఇంట్లో ఒక అమ్మాయిని చూస్తారా? ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఉందా? ఎవరండి? ఆ అమ్మాయి ఎవరో కాదండి, నా కూతురే. ఆయన మీరేంటండి బుద్ధి లేకుండా మా అమ్మాయిని చూడకుండా నచ్చిందో లేదో చెప్పకుండా అప్పుడే అత్తని వరస కలిపేస్తారా? మీరు పొరపాటు పడుతున్నారు. అత్తగారిని ఊరికి లేదు, అత్తగారు ఎంత బాగున్నారంటే అమ్మాయి ఇంకెంత బాగుంటుందో అని అంటే. ఓ అలా అన్నారా? సరే మా అమ్మాయిని చూపిస్తాను, నీతో
ఇట్లా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదిగో మా అమ్మ ఇంట్లో చైర్ వేసింది, మీరు దర్జాగా వెళ్ళి బాబులా కూర్చోండి. కూర్చోవాలి అందులో ఇంట్లో పెద్దగానే ఉంది. ఆడ ఇంట్లో పొరడు నేను చచ్చిపోతాను అని మీరేంటండి కాలు పడలేదు బుర్ర పెడతా అంట గాడిలాగా పెడతానని పోయి పొర పెడతాను ఎన్నిసార్లు అంటే పొరపాటున కాలు పడి అంతేనా లెక్కు. వచ్చావా? ఓకే 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 మా అమ్మకి మొగుడు లేడు, మా పిన్నికి మొగుడు లేడు, నాకు మొగుడు లేడు, మా ముగ్గురు పొలాలలో ఖాళీ. ఏమైందండి? ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? ఏమిటి మర్యాద? మా మర్యాద ఎలాగే ఉంటాయి. మర్యాద అవునండి, కుర్చీ వేసినట్టే తీసేయడం ఏంటండి? చిన్నపిల్లండి, చిన్నపిల్లండి కుర్చీ వేసి తీసేయండి. చిన్నపిల్ల ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఏం చేస్తుంది? సరే గాని ఏమి చిన్నపిల్ల ఏమిటో కానండి నడు విరిగిపోయినట్టు మా ఉందండి. చేతిలో పడ్డారు కదా సెట్ అయిపోతుంది. అంతేనంటారా? నాకు అదే భయం వేస్తుంది. దేనికి? మీ చేతిలో పడ్డారు. మీకు బుర్ర గీసి పిండి చుట్టలు పెట్టి గాడిది మీరు ఊరేగిస్తామండి. మా ఆచారం. మీకు అవకాశం లేదు. మొన్న తిరుపతిలో వచ్చారు మొత్తం గీసి ఆ ఒంటి కూడా గీసేస్తాం. గీసేస్తావా? అది కూర్చోండి. అమ్మ చికెన్ రాజన్న వచ్చాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చాడు. వచ్చారు చుట్టాల బంధువులంతా వచ్చారు. ఒక్కసారి వచ్చిపోమ్మా. అల్లుడు గారు మా అమ్మాయిని చూసారా? అదేంటో ఎంత క్లియర్ గా అమ్మాయి చూడదంటారు ఏంటండి? ఇంకోసారి అమ్మ చెప్పండి. అమ్మ చికెన్ పెళ్లి కొడుకు సరిగ్గా చూడలేదంట. ఇంకొకసారి వచ్చి అల్లుడు గారు ఎప్పుడైనా చూసినారా? అమ్మాయికి జొమ్మ జొమ్మ నాకు జొమ్మ అంతవా? నాకు జొమ్మ అంతవరా? జొమ్మకి మంది మొహమ్మద్ అమ్ముతారా? అవుడీడు జొమ్మకి మంది మొహమ్మద్ అవుడీడు. మరింత అమ్మ చికెన్ రాని వాళ్ళమ్మ ఆ మెల్లకొండ ఇంకోసారి చూస్తుండే ఇంకోసారి వచ్చి నా మొక్కం చూసిరా. ఇదేటెక్కడ? ఇది ఎక్కడే? అంటే అల్లుడు గారు మీ అమ్మాయా? మా అమ్మాయి బాగుందండి. వాళ్ళ అమ్మ ఈ తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యకి నొక్కేస్తాడు. అది కాదే చెయ్యి కోరుకుని ఒక ఆడపిల్ల చూస్తాను. వాళ్ళమ్మ నువ్వే తన భారీగా ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోండా? ఓకే సరేనా? కూర్చోండి కూర్చోండి.